ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ చాలా సీరియస్ స్టేజ్కి చేరుకుంది. గత కొన్ని రోజులుగా రష్యా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో వైమానిక దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం కీవ్, ఒడెస్సా వంటి నగరాల మీద వందలాది డ్రోన్లతో పాటు మిసైళ్లతో విరుచుకుపడుతున్నారు. ఈ దాడులు కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాదు, సామాన్య ప్రజలు ఉండే ఇళ్లు, కరెంట్ సప్లై చేసే పవర్ ప్లాంట్ల మీద కూడా జరుగుతున్నాయి. దీనివల్ల చాలా మంది చనిపోవడమే కాకుండా ఊర్లకు ఊర్లే దెబ్బతింటున్నాయి. యుక్రెయిన్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో వీటిని అడ్డుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. చాలా వరకు డ్రోన్లను కూల్చేసిన రష్యా ఒకేసారి వందల సంఖ్యలో ప్రయోగించడంతో కొన్ని మాత్రం తప్పించుకుని లక్ష్యాలు తాకుతున్నాయి. దీనివల్ల ఎక్కడ చూసినా మంటలు, శిథిలాలతో పరిస్థితి భయానకంగా ఉంది. అయితే యుక్రెయిన్ కూడా తక్కువ తినలేదు. రష్యా లోపలికి వెళ్లి మరిదాడు చేస్తోంది. ముఖ్యంగా రష్యాలోని టాగన్రోగ్ నగరంలో డ్రోన్లను తయారు చేసే ఫ్యాక్టరీలను టార్గెట్ చేసి కొట్టారు. రష్యా డ్రోన్ ఉత్పత్తిని దెబ్బకొట్టాలనేది యుక్రెయిన్ ప్లాన్. దీనివల్ల అక్కడ ఫ్యాక్టరీలకు భారీగా నష్టం వాటిల్లిందని శాటిలైట్ ఫోటోలు చెబుతున్నాయి. ఈ యుద్ధం ఇప్పుడు కేవలం సరిహద్దుల దగ్గర భూమి కోసం కొట్టుకోవడమే కాకుండా ఒకరినొకరు ఆర్థికంగా, సాంకేతికంగా దెబ్బకొట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఈ పోరాటంలో డ్రోన్లదే ముఖ్య పాత్ర అయిపోయింది. రష్యా తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లతో ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థను అలసిపోయేలా చేస్తుంటే, ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లతో రష్యాలోని కీలక ప్రాంతాలను దెబ్బకొడుతోంది. ఉక్రెయిన్ దగ్గర ఉన్న మిసైల్ నిల్వలు అయిపోతుండటంతో తమకు మరిన్ని వెస్ట్రన్ దేశాల సాయం కావాలని వాళ్లు కోరుతున్నారు. మరోవైపు రష్యా ఎన్ని ఆంక్షలు ఉన్నా తన ఆయుధ ఉత్పత్తిని తగ్గించడం లేదు. ఇక డోనెట్స్క్ వంటి ప్రాంతాల్లో నేలమీద యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా మెల్లగా ముందుకు రావడానికి చూస్తుంటే ఉక్రెయిన్ సైన్యం ప్రాణాలకు తెగించి అడ్డుకుంటోంది. ఇరాన్ కూడా తన మిలిటరీ ప్రిపరేషన్ పెంచుతోంది. మిసైళ్లు, డ్రోన్ను తయారీని పెంచుతోంది. దీని అర్థం ఏమిటంటే ఇది తాత్కాలిక టెన్షన్ కాదు, కొంతకాలం కొనసాగే పరిస్థితి. ఇజ్రాయెల్ సైడ్లో చూస్తే ప్రస్తుతం లెబనాన్తో ఒక తాత్కాలిక సీజ్ ఫైర్ ఉంది. ఇది రీజనల్గా పరిస్థితిని కంట్రోల్లో ఉంచడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది. కానీ అసలు టెన్షన్ తగ్గలేదనే విషయం క్లియర్గా ఉంది. చిన్న చిన్న డెవలప్మెంట్స్ కూడా పెద్ద ఎస్కలేషన్కి దారి తీసే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇరాన్ కొన్ని పెట్రోకెమికల్ ఎగుమతులను నిలిపివేసింది. ఇది గ్లోబల్ సప్లై చైన్స్ మీద ప్రభావం చూపుతుంది. ఇది మొత్తం చూసుకుంటే ఇది ఒక డైరెక్ట్ ఫుల్ స్కేల్ వార్ కాదు, కానీ చాలా హై టెన్షన్ పరిస్థితి. యుఎస్ ఇన్వాల్వ్ కావడంతో ఇది ఇంకా సీరియస్గా మారింది. ప్రస్తుతం అందరూ గమనిస్తున్నది ఏంటంటే ఈ పరిస్థితి కంట్రోల్లో ఉంటుందా లేదా ఇంకా ఎస్కలేట్ అవుతుందా అన్నది. ముఖ్యంగా పవర్ ప్లాంట్ల మీద దాడులు జరగడం వల్ల సామాన్య ప్రజలు కరెంటు లేక, చలికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ దీన్ని గమనిస్తున్నారు. కానీ ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో తగ్గేలా లేదు, అది మరింత తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తోంది. ఇరాన్ ఇప్పటికైతే కమర్షియల్ షిప్పింగ్కి అనుమతి ఇస్తోంది, కానీ అదే సమయంలో హెచ్చరిక కూడా ఇస్తోంది. పరిస్థితులు మారితే మళ్లీ క్లోజ్ చేయవచ్చు అని చెప్పింది. ఇంకో పెద్ద డెవలప్మెంట్ ఏమిటంటే యుఎస్ నేవీ ఒక ఇరాన్కు సంబంధించిన కార్గో షిప్ను సీజ్ చేసింది. ఇది ఒక పెద్ద సిగ్నల్గా చూస్తున్నారు. ఇరాన్ కూడా దీనికి గట్టిగా స్పందిస్తోంది. ఇది కేవలం మిలిటరీ ఇష్యూ కాదు, ఇది గ్లోబల్ ఎకానమీ మీద కూడా ప్రభావం చూపుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఆయిల్ ప్రైసెస్ వెంటనే పెరుగుతాయి.